వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు డెలిజెన్స్ తీసుకోవాలి. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్, రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్, లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్. వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు. ఏం మాట్లాడుతున్నారా మాదర్ అనబుద్ధి అవుతుంది భయ్యా. రంకు నేర్చినోడు బొంకు నేర్పడా అని బెట్టింగ్ యాప్స్ కి గేమింగ్ యాప్స్ కి తేడా లేదంట. ఇందులో పైసలు కాకుండా తమలపాకులు పెడతారా? ఏం మాట్లాడతాడు నువ్వు? సినిమాలు ఫ్లాప్ కాగానే తమాకు పోయింది అనుకుంటా. నీకు జరా ఆలోచించుకో. తెలంగాణలో లీగలా, జిఎస్టీ కడుతురు, బిఎస్టీ కడుతురు అని పొంకుతున్నావు కదా. తెలంగాణ లీగలా, ఆంధ్రాలో లీగలా? మరి పీకనికి చేసినావా? పైసల గురించి పీకనిక చేసినావు. చేసి దాన్ని కవర్ చేసుకోడేంది? అపాలజీ చెప్పాలనా? పోలీసు వాళ్ళకి తెలియదా నిన్నెందుకు పిలిచిర్రో? ఈడీకి తెలియదా నిన్నెందుకు పిలిచిర్రో? బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేసి గుద్దా మీదకెళ్ళి లాదు కొడితే మొత్తం నిజాలన్నీ బయటకు వస్తాయి. గుద్దా మీదకెళ్ళి లాదు కొడితే మొత్తం నిజాలన్నీ బయటకు వస్తాయి. నువ్వు చేసినా తప్పయింది అని రిగ్రెట్ గా ఇప్పటికన్నా సిగ్గులేని మొక్కపోడా. జై హింద్.